వరంగల్లో మరోసారి మంత్రి కొండా సురేఖ చర్యలు వివాదానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఈ నెల 20న వరంగల్ భద్రకాళి అమ్మవారికి కొండా సురేఖ బోనం సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మంత్రి కొండా సురేఖ తీరును వ్యతిరేకించారు. గతంలో ఎప్పుడూ అమ్మవారికి బోనం సమర్పించని సందర్భాలు లేవన్నారు. కొత్తగా చేపడుతున్న ఈ ఆచారంతో జరగకూడదేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారని. బోనం సమర్పణపై మంత్రి కొండా సురేఖ పునరాలోచించుకోవాలని కోరారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన మొట్టమొదటి దీన్ని ఆలోచించండి, పునరాలోచించండి. మేధావులు, పండితులు, ఎంతోమంది షావుకారులు, నిత్యం వచ్చే భక్తులు, నాకు 100 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. దాంట్లో తప్పు మేము చేసుకుంటాం, చేసుకోండి, దాన్ని చేసేదేముంటుంది అందులో. అంటే గ్రామ దేవతలకు మాత్రమే బోనం పెడతారు ఇలాంటి, అంతే కదా, గ్రామ దేవతలకే కదా పెట్టేది బోనం అయితే. అది అందరికి దిగబెరిగే సత్యం. అది కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకొని పోయేటప్పుడు ఆలోచించుకోవాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటాయి. అందరిని అడిగి తీసుకొని ఉండే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం, ఇంకేదో చేస్తున్నామని కాదు. అడిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలని ఆలోచనతో పోతే చాలా బాగుండేది. మేమేం కాదన్నట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ ఆడబెడదాం పట్టండి. మేమేమంటున్నా, రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు, కానీ రేపు ఏదైనా జరగరాని జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతోటే నేను మంచి సూచన, సలహా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది దాన్ని మేము చేస్తామని మీరు అన్నట్టు దానికి నేను చేసేది ఏముంటుంది అందులో, చేసుకొని